చూడండి ఎలా స్టిక్ అయిపోయినాయో. ఇవేనమాట ఎర్ర ఈగలు బీరకాయలకి మంచిగా హోల్స్ పెట్టి నాశనం చేసేస్తున్నాయి. సో వాటి కోసం నేనైతే ఈ షీట్స్ అయితే పెట్టాను. అవైతే ఇలా గమ్కి స్టిక్ అయిపోయి గార్డెన్ అయితే సేఫ్గా ఉంటుంది. సో నాకైతే ఈ ఐడియా ఇచ్చింది విజయ సోమవరపు. ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అయితే అక్కడక్కడ పెట్టండి అని చెప్పి నాకైతే ఈ సిస్టర్ అయితే, నేను ఇది లాస్ట్ వీడియోలో అడిగాను, దానికి రిప్లై ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ స్టిక్కీ స్ట్రాప్స్ నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశానండి. సో చూడండి, ఈ లింక్ ఎవరికైనా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇవైతే అన్బాక్స్ అయితే చేద్దాము. నాకు నేను అడిగిన వెంటనే నాకు విత్ ఇన్ వీడియో చూడగానే ఆ విజయ సిస్టర్ అయితే నాకైతే మెసేజ్ చేశారు. ఇలా ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అయితే పెట్టండి, ఆ స్ట్రాప్స్కి గమ్ ఉంటుంది, అవైతే అతుక్కుంటాయని. సో గార్డెన్లో ఇలాంటి ఇన్సెక్ట్స్ చాలా ఉంటాయి, ఇవన్నీటికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. సో ప్యాకింగ్ అయితే ఆసమ్ వచ్చింది, చాలా బాగుంది ప్యాకింగ్. ఎంత బాగుందంటే ఇవి 25 యూనిట్స్ వచ్చాయన్నమాట. ఈ 25 యూనిట్ మీన్స్ స్ట్రాప్ అనమాట. ఒక్క ట్రాప్ వచ్చేసి 1 యూనిట్ లాగా ఇచ్చాడనమాట ఈ స్టిక్కీస్. సో ఇవి ఎక్కువ అనమాట. ఇవైతే ఓపెన్ చేద్దాము. ఇవి నాకైతే కాస్ట్ అన్ని సైట్లలో కన్నా కొంచెం చాలా తక్కువ పడింది. ఇక్కడ నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఇవి టచ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని వీటిని టచ్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఆ గమ్ము మన చేతులకు కూడా అంటుకొని షీట్స్ ఖరాబ్ అవుతాయి. అలా కాకుండా ఇలా మీ హ్యాండ్స్కి అయితే ఆయిల్ అప్లై చేసుకోండి అని చెప్పి అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే నేను ఈ విధంగా ఫాలో అయ్యాను. సో ఈ విధంగా ఈ స్ట్రాప్స్ ఏంటంటే ఇవి షీట్స్ 2 సైడ్స్ గమ్ ఉందన్నమాట. సో వాటికి ఇలా హ్యాంగ్ చేయడానికి వైర్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇవి వైర్ అండి. చూడండి, ఇదిగో వచ్చి దీని మీద పడింది, ఇంకా పోలేకపోతుందన్నమాట. సో మన గార్డెన్లో ఇలాంటివి అయితే చాలా చాలా ఉన్నాయండి. అసలు ప్రతి ఒక్కటి ఏముందిలే అని వదిలేస్తే అది పెద్ద ప్రాబ్లంగా తయారవుతుంది. సో వాళ్ళు ఇచ్చిన స్ట్రాప్కి ఇలా అయితే దీన్ని పెట్టేయాలన్నమాట. థ్రెడ్, ఇది వైర్ ఇచ్చారు. సో ఈ వైర్ ఇచ్చేసి గార్డెన్లో మొత్తం మనకి మెయిన్ ఎక్కడైతే ఎక్కువ వస్తున్నాయో అక్కడ ఒక 2-3 ఎక్స్ట్రా పెట్టండి. సో ఈ విధంగా అయితే పైకి అయితే కట్టేయాలన్నమాట. వీటిని జస్ట్ ఇలా ఇది వైరే ఇచ్చారండి. మన పవర్ వైర్ ఉంటుంది కదా, కరెంటు వైరు, అలాంటివి సన్నవి ఇచ్చారు వైర్స్. ఇలా మెలేస్తే మేము ఈజీగా ఉంటున్నాయి అన్నమాట. అండ్ ముడికి కూడా బాగా వస్తున్నాయి, ముడేయటానికి కూడా. సో ఏంటంటే ఈ పండుగలు ఇలాంటివన్నీ సరే వచ్చి దీన్ని అతుక్కుంటాయి అన్నమాట. కొంచెం ఎంతైనా మనం ఆర్గానిక్గా పెంచుకున్నప్పుడు గార్డెన్లో అసలు ఎంత టఫ్ వర్క్ ఉండిద్దో తెలియదండి. మేము అవన్నీ చూపించాం కదా మీకు. ఏంటంటే జస్ట్ వచ్చిన హార్వెస్ట్లే చూపిస్తాం. ఆ హార్వెస్ట్లు కూడా అలా పుచ్చిపోయి ఇలా ఈగల వల్ల అలా. ఈ పండుగలు అంటే ఈ తేనీగలు, ఈ పండుగలు ఎందుకు వస్తాయి అంటే మనం పాలినేషన్ కోసం కొంచెం ఫ్లవర్ ట్రీస్ ప్లాంట్స్ ఎక్కువ పెడతాం కదా. ఆ పాలినేషన్ కోసం పెడితే ఏంటంటే ఇవి ఎక్కువైపోయి ఇంకా ఇలా గార్డెన్లో వచ్చిన ఫ్రూట్స్ని కూడా అలా హోల్స్ పెట్టేసి కుళ్ళిపోగొడుతున్నాయి అనమాట. ఇది ఎక్కువ నేను బీరకాయ, సొరకాయలోనే చూశాను. ప్రతిసారి నేను హార్వెస్ట్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇదిగో చూడండి, ఈ ఏగేనండి, ఇదిగో ఈ పండుగ అనమాట. ఈ ఏగే నాకు బీరకాయలకి ఎక్కువ హోల్స్ పెట్టేసేది. చూడండి పెట్టగానే ఎలా వచ్చి స్ట్రిక్ అయిపోయిందో. సో వాటి గార్డెన్ అయితే సేఫ్గా ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇదైతే నాకు అస్సలు తెలియదండి. నేను తెలియకే వీడియోలో అయితే నేను అడిగాను అనమాట. సో నాకు విజయ సిస్టర్ అయితే కామెంట్ చేయడం జరిగింది ఇలా పెట్టండి అని. సో సిస్టర్ మీకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదైతే నాకు రియల్గా తెలీదు. సో ఈ వీడియో నాకు తెలియదు కాబట్టి నేను ఇంకా 10 మందికి ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఇదైతే వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా
గార్డెన్‌లో ఒక్క ఈ పండుగలే కాదండి, ఇంకా ఏమైనా సరే దోమలు అలాంటివి ఏమున్నా సరే అవన్నీ వచ్చి వీటికి స్ట్రిక్ వన్స్ అలా అతుక్కుంది అంటే మనకి ఇప్పుడు మ్యాట్స్ ఉంటాయి చూడు, ఆ టైప్‌లో ఉన్నాయన్నమాట. ర్యాట్ వచ్చి ఒక్కసారిగా ఆ గమ్మీ స్టిక్‌కి ఎలా స్టిక్ అయితే అయిపోతుందో వీటికి కూడా అలానే స్టిక్ అయిపోతున్నాయి వచ్చినవి ఇన్సెక్ట్స్ ఏవైనా సరే. సో దీని మీద అయితే ఇచ్చాడనమాట, ఎటువంటి పురుగులు దీనికి అతుక్కుపోతాయి అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇచ్చాడనమాట. సో వాటన్నిటికైతే ఉపయోగపడిద్ది. ఇది గార్డెన్లో అయితే ఇలా అక్కడక్కడ ఇలా మొత్తం అయితే పెట్టేసామండి మేము. సో ఇదొక సేఫ్ జోన్ అనమాట. ఇదిగో చూడండి, ఇక్కడ కుకుంబర్‌కి కూడా పెట్టేసింది ఒక వన్ సైడ్. ఇదిగో చూపిస్తున్నాను చూడండి, ఇలా హోల్స్ పెట్టేస్తాయండి. ఇలా హోల్స్ పెట్టేసినప్పుడు ఏంటంటే ఇంకా ఈ కుకుంబరు కుళ్ళిపోతుందనమాట ఆటోమేటిక్‌గా. మనం ఇంతగా ఆర్గానిక్‌గా పండించుకొని కుళ్ళిపోగొట్టుకుంటే అసలు ఎంత ఆ పెయిన్ ఉంటుందంటే గార్డెన్‌లో ఇలాంటి హార్వెస్ట్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఇలాంటి వాటిని చూసినప్పుడు అంత అన్‌హ్యాపీ ఉంటదండి. అబ్బా! అన్న సైన్ అయితే మనకి వచ్చేస్తదనమాట. సో ఆ విధంగా కాకుండా కొంచెం బెటర్‌లో బెటర్ ఏదో ఒక ఐడియా అయితే ఉంటుంది కదా! సో ఈ ఐడియా అయితే వర్క్ అవుతది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్‌లో చూపిచ్చాను. మళ్ళీ ఇదిగో ఇక్కడ కూడా చూపిస్తున్నా. నేను అన్నీ పెట్టి వచ్చే వరకు మళ్ళీ ఇలా అయితే వచ్చేసి అంటుకుపోయినాయి అనమాట. చూడండి, ఇదిగో ఈ ఎర్ర పురుగులు కూడా ఇవి కూడా అండి, వీటి వల్ల కూడా ఫంగస్ లాగా వచ్చేసిద్దనమాట. సో ఇది కూడా అతుక్కొని పోలేకపోతుంది చూడండి. సో ఇలాంటి వాటన్నిటికీ ఉపయోగపడిద్ది అని చెప్పి ఇవైతే నేను ఆ సిస్టర్ నాకు మెసేజ్ చేసిన వెంటనే నేనైతే ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్ పెట్టేసుకున్నా. ఈరోజైతే ఆర్డర్ వచ్చేసింది. సో అన్బాక్స్ చేసేసి ఈరోజైతే పెట్టేయడం జరిగింది. మీకు ఈరోజే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇది ఎవరికైనా ఉపయోగపడితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అండ్ 1 లైక్ ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే. అదే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. చూడండి, స్టిక్కీ ట్రాప్ ఈ ఇన్సెక్ట్స్ మొత్తముకి ఇది అవైలబుల్ అనమాట. చూడండి ఎన్ని రకాల పురుగులైతే దీని ఈ షీట్కి అంటుకుపోతాయో అవన్నీ ఇక్కడ ఇచ్చాడనమాట. సమ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఇచ్చాడు, ఈ పేపర్ మీదే ఇచ్చారు. ఇవి ఎకో టైప్ అనమాట. ఎకో ఫ్రెండ్లీ అంటే మీకు అందరికీ తెలుసండి, ఇవి చాలామందికి ఎకో ఫ్రెండ్లీ చాలా ఎకో ఫ్రెండ్లీనే జరుగుతుంది ఇప్పుడంతా హ్యాండ్మేడ్. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట, కొన్ని అడ్వైజెస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే 3 ఇయర్సే ఈ షీటు పనిచేస్తుందండి. 3 ఇయర్స్ అనమాట దీని క్యాపబిలిటీ, షీట్ క్యాపబిలిటీ. 3 ఇయర్స్ తర్వాత కొంచెం గమ్ అదంతా పోతుందనుకుంటా. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో పెట్టాడు దీని క్యాపబిలిటీ 3 ఇయర్స్ అని.